పిఎల్ పండించే వరి రైతు ఒక ఆయన నార్మల్లో వచ్చినటువంటి ఎండు తెగుల్ని నివారించాలి, 2-3 రోజుల్లో మనం దీన్ని ప్రధాన పంట పొలంలో ఓడ్చడం జరుగుతుందనేసి మనకు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగిందండి. దాని నుంచి మనం చెప్పిన రెమెడీ ఏంటంటే, ఇప్పుడు ఉన్నపలంగా చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ప్రధాన పొలంలో నాటిన తర్వాత దీన్ని కంట్రోల్ అయ్యే విధంగా మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఆ టైంలో మీరు ఇచ్చుకున్నట్లయితే సరిపోతుంది అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సరే, అసలు ఎందుకనేసి ఈ నర్సరీ టైంలోనే మనకి ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ లాంటి డిసీజులు వస్తాయని అనుకుంటే, సీడ్ యొక్క క్వాలిటీ మీద ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మనం రెసిస్టెన్స్తో కూడుకున్నటువంటి ఫుడ్ తోటి కనుక ఒక విత్తనం తయారు చేయబడితే రెసిస్టెన్స్ కలిగి ఉంటే ఈ రకమైనటువంటి తెగుళ్ళు మనం ఈ నర్సరీ టైంలో మనం కనిపించవు. అవి రెసిస్టెన్స్తో ఉన్న సీడ్ కాబట్టి అది క్వాలిటీ ఓరియంటెడ్గా ఉండి మనల్ని ఇటువంటి తెగుళ్ళు మనకి నర్సరీ టైంలోనూ తర్వాత ప్రధాన పొలంలోనూ కూడా కనిపించవు. కాబట్టి రైతు సోదరులు చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎరువులు వేస్తున్నామన్న ఉద్దేశంతో, మనం పంట పండించాలన్న ఉద్దేశంతో ఎరువుల్ని మాత్రమే మనం వేసుకుని పండించే ఉద్దేశంలో కొనసాగుతున్నప్పుడు విత్తనం రెసిస్టెన్స్ కోల్పోవడం జరుగుతుంది. తద్వారా మనకి తెగుళ్ళు మరియు పురుగులు ప్రభావం మన యొక్క పంట భూముల్లో ఎక్కువగా ఉంటుంది. దట్టు మనకి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎక్కువ ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా విత్తనం రెసిస్టెన్స్ కోల్పోయినప్పుడు దానికంటూ బోర్డు ఇచ్చినటువంటి దిగుబడిని మనం మాత్రం తీయడం కష్టం అయిపోతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది, మనం విత్తనం యొక్క రెసిస్టెన్స్ని పాడు చేసుకోకుండా కనుక మనం పంట భూముల్లో విత్తనాలని మనం ఏ విత్తనం నాటినప్పటికీ కూడా రెసిస్టెన్స్ని పాడు చేయకుండా కనుక వ్యవసాయ విధానాన్ని కొనసాగించినట్లయితే మనకి ఇటువంటి తెగుళ్ళు ఈ నారుమళ్ళల్లో మనకి కనిపించకుండా ఉండటం జరుగుతుంది.